విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారు. చిన్న ప్రశ్న. 3000 సంవత్సరాల క్రితమే దేశంలో భక్తి గలవారు లేరు అని అంటున్నారంటే దావీదు గారు, ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు ఉంటారంటారా? ఉండరా? అందుకే నేను మొదట్లో అడిగా, మనం ఎవరు? ఇప్పుడు 3000 సంవత్సరాల క్రితమే దావీదు గారు దేశంలో భక్తులు లేరట. నెక్స్ట్, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారంటే విశ్వాసులు కూడా లేరట. దీన్ని మరలా రివర్స్లో ఆలోచన. ఇప్పుడు దేశంలో భక్తి గలవారు లేరు అని అంటే ఎవరున్నారు? భక్తిహీనులు ఉన్నారు. నెక్స్ట్, విశ్వాసులు దేశంలో లేరు అని అంటే ఎవరున్నారు? విశ్వాసులని చెప్పుకుంటున్న వారు ఉన్నారు, కానీ వారు విశ్వాసులు కాదు. ఇప్పుడు 3000 సంవత్సరాల క్రితమే భక్తి గలవారమని చెప్పుకుంటున్న వారు ఉన్నారు, భక్తి మాత్రం లేదు. విశ్వాసులని చెప్పుకుంటున్న వారు ఉన్నారు, విశ్వాసం లేదు. మరి ఎవరున్నారు అని అడిగితే ఈ అధ్యాయం చెబుతుంది, మోసం చేసే మనస్సు కలిగిన వారు ఉన్నారట. ఇంకా డైరెక్ట్గా మాట్లాడాలనంటే, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, నిజ దేవుని ఆరాధికులమని చెప్పుకుంటూ, అసలు దేవుడంటే ఎవరో ఎరుగమన్నట్టు బ్రతుకుతున్న జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు 3000 సంవత్సరాల క్రితమే ఎలా ఉంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అన్నారు, నేను వెళ్ళిపోతాను ఈ లోకాన్ని వదిలి, కానీ మరలా వస్తాను. నేను మరలా వచ్చే సమయానికి నేను అసలు ఈ లోకంలో నేను మరలా రెండవసారి వచ్చే సమయానికి విశ్వాసులు ఎవరున్నారా అని కనుగొంటాడట ఆయన. లోకసువార్తలో మాట్లాడతారు కదా, మనుష్య కుమారుడు మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. 3000 సంవత్సరాల క్రితం దావీదు గారు అంటున్నారు, దేశంలో భక్తులు లేరు, విశ్వాసులు లేరు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు అంటున్నారు, అసలు నేను మరలా వచ్చే సమయానికి విశ్వాసులు ఉండరేమో. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దావీదు గారు చెప్పి 2-3 వేల సంవత్సరాల క్రితమే దేశంలో లేరు, రాష్ట్రంలో లేరు, నా చుట్టుపక్కల ఎవ్వరూ కనబడట్లేదనంటే, ఈరోజు క్రైస్తవ జనాభా, ప్రపంచ జనాభాలో సగభాగం క్రైస్తవులే. మరి యేసుక్రీస్తు వారి మాట తప్ప, దావీదు గారి మాట తప్ప? 3000 సంవత్సరాల క్రితమే లేరు అంటే ఈరోజు ఉన్నారా? ఉన్నారు. ఎలాంటి వారు ఉన్నారు? భక్తి గలవారమని చెప్పుకునేవారు ఉన్నారు, నిజదేవుని ఆరాధికులమని చెప్పుకునేవారు ఉన్నారు, విశ్వాసులుగా చలామణి అవుతున్న వారు ఉన్నారు తప్ప నిజమైన విశ్వాసం, నిజమైన భక్తి, స్థిరమైన పునాది కలిగిన మనసు గలవారు లేరు. ఎలా ఉన్నారట జనులు? అందరూ, 2వ వచనం, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుచు మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఎవరున్నారు దేశంలో అంటే మోసంతో నిండిపోయిన మనస్సు కలిగిన వారు ఉన్నారు. అంటే నటించేవారున్నారు, నటులు ఎక్కువైపోయారు, యాక్టర్స్ ఉన్నారట. ఈ యాక్టర్స్ ఎలా ఉంటారు? పైకి చాలా భక్తిగా ఉంటారు, లోపల మనసు మాత్రం కనీసం దేవుడంటే భయం కూడా ఉండదట. మోసకరమైన మనస్సు అంటే ఏంటి? మనల్ని మోసం చేసేది అదే, వేషధారణ. మన జీవితాలు ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నా, ఇక్కడున్న మనం అందరం నిజముగా ఇలానే ఉంటామంటే మన జీవితాలు ఎలా ఉండో. ఇది అయిపోయిన తర్వాత మరొకలా ఉంటాం. ఆదివారం సన్నిధిలో ఉన్నట్టు సోమవారం గృహంలో ఉంటామా? ఆదివారం అయితే రంగు ఉండవు. ఏముంది మన జీవితంలో అంటే నటనుంది. ఏముంది మన బ్రతుకుల్లో అంటే మనల్ని మనం మోసం చేసుకునే హృదయం ఉంది, వేషధారణ బ్రతుకుంది.
మన బ్రతుకులు ఎలా కొనసాగుతున్నాయంటే ఈరోజు పైకి చెప్పుకుంటున్నాం, పైకి అందరి చేత మెప్పు పొందడానికి ఇష్టపడుతున్నాం, పైకి అందరి చేత మంచోడు, మంచమ్మాయి, మంచమ్మ అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాం. పాస్టర్ గారు పొగిడితే చాలన్నట్టు బ్రతుకుతున్నాం. నలుగురు చాలా గొప్పగా పాడుతుందని చెప్పుకునేలా మనం పాడుతున్నాం. కానీ ఇదంతా ఎలాంటిదంటే మనల్ని మనం మోసం చేసుకునే వేషధారణతో నిండిపోయిన మనస్సుతో మనం జీవిస్తున్నామని మనం మర్చిపోయాం. 3000 సంవత్సరాల క్రితం ఎలాంటి బ్రతుకులుంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చెప్పినట్టు నేను మరలా వచ్చే సమయానికి విశ్వాసం గలవారు ఉంటారో లేదో అన్నారు అని అంటే యేసుక్రీస్తు వారి అంచనా తప్పవుద్దా? కాదు. భవిష్యత్తు ఎరిగిన దేవుడే నేను మరలా వచ్చే సమయానికి నటులుంటారు ఈ లోకంలో. సంఘాలలో వేషధారణ భక్తిని గడించేవారు ఉంటారు, సంఘాలలో వారిని వారు మోసం చేసుకునేవారు ఉంటారు, ఎదుటోళ్ళని మెప్పించడానికి బ్రతికే యాక్టర్స్ ఉంటారు సంఘంలో. కానీ దేవుణ్ణి మెప్పించాలనే హృదయం గలవారు మాత్రం ఎవరు ఉండరు. వంకర బుద్ధి కలిగిన వారు ఉంటారు, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారు ఉండరు. ఈరోజు యావత్ క్రైస్తవం ఎలా ఉందో మనకు తెలుసు. అందరికీ మనం నచ్చాలి, అందరూ మనల్ని పొగడాలి, పాట పాడినా పొగడాలి, కానుకేసినా పొగడాలి, ప్రసంగం చెప్పినా పొగడాలి. మనం ఏం చేసినా, ఒక పని మనం చేస్తున్నామంటే నలుగురు మనల్ని మెచ్చుకోవాలి. ఇది ఎలా అలవాటు అవుతుంది? బాప్తిస్మం తీసుకున్న తొలి దినాల్లో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? లేవు. ప్రభువులోనికి వచ్చిన ఆ రక్షణలోనికి వచ్చిన తొలి దినాలలో నన్ను నలుగురు గుర్తించాలి, నలుగురు పొగడాలి, నలుగురు నన్ను చూసి గొప్పోడు అనుకోవాలనే మనసుందా మనలో? లేదు. ఇది ఎలా అలవాటు అవుతుంది? మెల్లిమెల్లిగా ఆ రక్షణను పక్కన పెట్టి దేవుడు అనే భక్తిని పక్కన పెట్టి మెల్లిగా మనం ఒక ముసుగేస్తున్నాం. నలుగురికి నచ్చాలి, అందరూ మెచ్చుకోవాలి, అందరూ పొగడాలి, నేను లేకపోతే ఈ కార్యం జరగదని అనుకోవాలి. ఏం జరుగుతుంది అని అంటే మనలోంచి నటుడు నిజస్వరూపం బయటకు వస్తుంది. మెల్లిమెల్లిగా సన్నగిల్లిపోతున్నాం, పడిపోతున్నాం, అనగారిపోతున్నాం. లోపల నుండి నటుడు బయటకు వస్తున్నాడు. అందరంతేనండి. చాలా వరకు ఈ క్రిస్టియానిటీలో ఉన్న అతిపెద్ద లోపం ప్రెజెంట్ వేషధారణ, నటన. మరి ఇలానే బ్రతికితే నేను అనుకుంటాను, ఇలానే నటించి నలుగురిని మెప్పించి, పాస్టర్ గారిని మెప్పించి, పెద్దల్ని మెప్పించి, సంఘాన్ని మెప్పించి చచ్చిపోతాం. ఏమవుద్ది? అంతే. మన ప్రయాసంతా దేని కొరకు? సీరియల్ మానేస్తాం, బూతులు మానేస్తాం, గొడవలు మానేస్తాం, మాటల్ని అదుపులో పెట్టుకుంటాం, సినిమాలు మానేస్తాం, మందు మానేస్తాం, అన్నీ మానుకుని బ్రతుకుతామే. ఇవన్నీ మానుకుని బ్రతికి చచ్చిన తర్వాత దర్జాగా నరకానికి పోతే ఏం ప్రయోజనం ఉంది? ఇప్పుడు ఇటు లోకంలోనూ మనం ఎంజాయ్ చేయలేక, ఇటు సన్నిధికి వచ్చి దేవుని మెప్పించలేక, ఈ రెండిటి మధ్య మనం ఇరుక్కుపోయి మనం నటించి వేషధారణతో గడిపేసి చచ్చిపోతాం. ఏదో ఒక రోజు అందరం చచ్చిపోతాం. చెప్పే నేను చచ్చిపోతాను, వినే మీరు చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. చనిపోయిన తర్వాత మనం పరలోకం వెళ్ళాలని గురి కలిగి బ్రతుకుతున్న మనం దానినే మిస్ అయిపోతే ఇక మన బ్రతుకుకి అర్థం ఏముంది? ఇటు లోకంలో అన్నీ చంపుకుని బ్రతుకుతున్నాం కదా, అన్నీ మానుకుంటున్నాం, ఎంతో కొంత దేవుణ్ణి మెప్పించాలని బ్రతుకుతున్నాం కదా. ఈ దేవునికి ఇష్టంగా ఉండే ప్రయాణంలో మధ్యలో మనలోకి యాడవుతుంది ఈ వేషధారణ, సాతాను ముసుగు, నటనా జీవితం. మరి ఎలా అంటే దేవుడు ఆయనతో మనల్ని కూర్చోబెట్టుకోవాలన్నా, మన బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో దేవుడు మనల్ని రక్షించి మన చేయి పట్టుకోవాలన్నా, ఈ జీవితం తదనంతరం మనం పరలోకం పోవాలన్నా, ఏది జరగాలన్నా మనుషులు మెప్పిస్తే అవ్వదు. కానీ దేవునికి నచ్చేలా మన జీవితాలు ఉండాలి.
ఎందుకనంటే పాస్టర్ గారు మనకు పరలోకాన్ని ఇవ్వరు, పరలోకం గురించి చెబుతారు. పాస్టర్ గారు లేదా సంఘము, మీ పెద్దలు మిమ్మల్ని ఎవరైతే పొగడాలని ఇష్టపడుతున్నారో వారు మన కొరకు రక్తాన్ని చిందించలేదు. రక్తాన్ని చిందించిన ప్రభువును మనకు పరిచయం చేస్తున్నారు. మనకి పరలోకాన్ని ఇచ్చేదైనా, ఆయనతో పాటు కూర్చునబెట్టుకునేదైనా, మన శ్రమలలో మనల్ని ఆదుకునేవాడైనా, మన బ్రతుకుల్ని మార్చేవారైనా ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ప్రభువు. అది మనకు తెలుసు. ఇప్పుడు ఆ ప్రభువును మెప్పించే పనిలో మనం ఉండాలి తప్ప ఎవరు మెప్పుదల కొరకు మనం ప్రాకులాడకూడదు. మరి అలా ఉండాలంటే ఏం చేయాలి? మనకు ఒక రోల్ మోడల్ కావాలి, మనకు ఒక మాదిరి కావాలి. మనకు ఒక మాదిరి ఉందనుకోండి, ఇలా బ్రతికితే నేను దేవునికి నచ్చుతాను, దేవునికి నచ్చితే నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నన్ను ఆదుకుంటాడు, నా జీవితం అయిపోయే సమయానికి దేవుడు నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇలాంటి మాదిరి కలిగిన వారు ఉన్నారంటే బైబిల్లో చాలామంది ఉన్నారు, చాలామంది. కానీ అందరి కొరకు ఆలోచించొద్దు. ఒకే ఒక వ్యక్తి కొరకు, మనందరికీ తెలిసిన వ్యక్తి కొరకు కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. ఎవరంటే ఆ వ్యక్తి? ఈ ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలలో 3వ సామ్రాజ్యం ఏంటో చెప్పండి. 2వది. 4 సామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని పరిపాలించే, ఈ ప్రపంచాన్ని, ఇండియాని కాదు, అమెరికాని కాదు, యావత్తు భూమి మీద ఉన్న ప్రతి దేశాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలు 4 ఉన్నాయి. అందులో మొదటిది బబులోను. 2వది చెప్పండి డాక్టర్ బాబా. 2వది ఎవరు? మొదటిది బబులోను, 4వది రోమా సామ్రాజ్యం, 3వది గ్రీకు, 2వది ఎవరు చెప్పండి? మాదీయ పారసికుల సామ్రాజ్యం. విన్నారా? చదువుకుంటే తెలుస్తుంది. చదువు కూడా మనకి ఆటకెక్కించామనుకోండి ఏం తెలుస్తుంది? చదువుకోమని పంపిస్తే మనం బస్సు ఎక్కి ఎక్కడ దిక్కకూడదు అక్కడే దిగుతాం. అవసరమైతే ఆటో కట్టించుకుని మరిపోతున్నాం సినిమాలకి, బీచ్లకి. సరే, ఏది ఏమైనా ఈ ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు పరిపాలించే, అందులో 2వ సామ్రాజ్యం మాదీయులు పారసికులు కలిపి పరిపాలించిన సామ్రాజ్యం. అయితే ఈ మాదీయుల సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన పేరు దర్యావేసు. ఈ దర్యావేసు గారు ఈ ప్రపంచం అంతటి మీద అధికారి. తర్వాత ఈ దర్యావేసు గారి తర్వాత మరలా ఈ ప్రపంచం అంతటి మీద అధికారి ఈరోజు మనందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా చెప్పాలి. దర్యావేసు గారి తర్వాత మాదీయ పారసికుల సామ్రాజ్యంలో ఈ లోకానికి, అప్పటున్న ప్రపంచానికి 120 సంస్థాన అధిపతులలో ముఖ్యుడు చక్రవర్తి. తర్వాత చక్రవర్తి అంతటి ఆయన బైబిల్లో రాయబడిన భక్తుడు, సామాన్యుడు కాదైనా. ఇశ్రాయేలు తెగకి చెందినవాడు, చెరకి కొనుపోబడినవాడు, రాజు తర్వాత ఇక నేనే ఈ ప్రపంచానికి దిక్కన్నట్టు నిలబడిన ముఖ్యుడు. 120 సంస్థానాల మీద అధిపతులుంటే ఆ అధిపతులందరి మీద 3 అధిపతులుంటే ఆ 3 మీద ప్రధాన వ్యక్తి ఈరోజు మనతో మాట్లాడే భక్తుడు. ఎవరు? దావీదా? వెరీ గుడ్, దానియేలు. విన్నారా పేరు? వినే ఉంటారులేండి, సండే స్కూల్ నుంచి అలవాటు కదా. సరే, విన్నారో లేదో నాకు అనవసరం. ఇప్పటి వరకు ఏ విన్నారని కూడా నేను అడగను, ఎందుకంటే ఆయన కథ అంతా మనకు తెలుసు. ఏం తెలుసు మనకి? దానియేలు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? వెరీ గుడ్, ఇది చిన్నప్పటి నుండి సింహాల బోను. ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు దానియేలు గారు దర్యావేసు గారి తర్వాత ఈ ప్రపంచ అధికారులలో దర్యావేసు చక్రవర్తి తర్వాత ఎవరున్నారు అని అంటే దానియేలు. అవునా? ఇప్పుడు ఆ దానియేలు గారు అంతటి పొజిషన్కి వెళ్ళడానికి కారణం ఏంటి చెప్పండి? నో, కరెక్ట్గా చెప్తే గిఫ్ట్ ఇస్తాం కాదు. అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయబడుతుంది. చెప్పాలి కరెక్ట్గా. మీరన్నదంతా ఓకే, ప్రార్థన, దేవుని యందు భయభక్తులు, ఆయన నిష్ట, గరిష్ట, ఇవన్నీ ఓకే, నేను కాదనట్లేదు.
కానీ ఆయనని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయనకు ఒక క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీ దర్యావేసు గుర్తించాడు ఆయన. ఏంటంటే ఒక్కసారి చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేసునకు ఇష్టమైను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు ప్రత్యేకత ఏంటంటే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. రాజుగారు, ఈ దర్యావేషు గారు దానియేలుని ముఖ్యుడిగా ఎంచడానికి ప్రధానమైన కారణం ఏంటి చెప్పండి? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఎవరు? దానియేలు. అతి శ్రేష్టమైన బుద్ధ అంటే ఆయన జీవితంలో ఏ రోజు ఎవ్వరిని మోసం చేయడు. అతి శ్రేష్టమైన బుద్ధి అని అంటే ఆయన నిజాయితీ పరుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, నమ్మకస్తుడు. ఆయన నటించే వ్యక్తి కాదు. ఆయన దొంగ లెక్కలేసేవాడు కాదైన. ఆయన తప్పుడు న్యాయం తీర్చే వ్యక్తి కాదైనా. ఆయనకున్న ట్యాగ్ లైన్ దర్యావేసు చక్రవర్తి గుర్తిస్తున్నాడు. వీళ్ళందరికన్నా దానియేలులో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. అంటే ఒక మంచి పొజిషన్లోనికి వెళ్ళాలి అని అంటే ఈ లోకాధికారి చూస్తున్నాడు. ఏమని? ఈయన మంచోడా కాదా? దానియేలులో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే ఆయన చాలా మంచోడు. ఆయన చాలా మంచోడని ఎవరిస్తున్నారు సాక్ష్యం? చక్రవర్తి, ప్రపంచాన్ని పరిపాలించిన వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు బుద్ధి చాలా మంచిది. దానియేలు అంత ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళడానికి ప్రధానమైన కారణం రాజు గుర్తించింది. ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఆయన ఏ రోజు ఎవరిని మోసం చేసే వ్యక్తి కాదు, నమ్మకస్తుడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక రాజే, ఒక చక్రవర్తే, ప్రపంచాన్ని పరిపాలించిన వ్యక్తే దానియేలు గారి కొరకు ఇస్తున్న సాక్ష్యం ఆయన మంచి బుద్ధి కలిగిన వాడు. దానియేలు గారు ఎక్కడైనా నేను మంచోని, నన్ను గుర్తించండి, నా బుద్ధి మంచిది, నా క్యారెక్టర్ మంచిది అని ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు. మరి రాజుగారు ఎలా గుర్తించారు? తన నడవడికే తన బ్రతుకేంటో తెలియజేసింది. తన బ్రతుకు విధానమే తను ఎలాంటి వాడో చెప్పింది. ఇప్పుడు యవనస్తుల్ని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, దానియేలు గారుకున్న మంచి సాక్ష్యం ఏంటని అంటే ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఈరోజు క్రైస్తవులం అని చెప్పుకుంటున్న మనకున్న మంచి సాక్ష్యం ఏంటి చెప్పండి? మీకే వదిలేసాను ప్రశ్న ఇది. దానియేలు గారిని చూసి రాజుగారిని అడిగితే దానియేలు ఎలాంటోడండి అని అడిగితే దానియేలు కోసం అంటాడు, చాలా మంచోడండి ఆ అబ్బాయి. అప్పటికి అబ్బాయి కాదులేండి, అప్పటికి వయసు మళ్ళింది. అలాని వయసు వచ్చిన తర్వాతే మంచి బుద్ధి కాదైనది. ఆయన బాలుడుగా ఉన్నప్పటి నుండి అదే బుద్ధి, యవన దశలోనూ అదే బుద్ధి, నడిప్రాయంలోనూ శ్రేష్టమైన బుద్ధి, ఆయన ముసలివాడైపోయినప్పుడు అదే బుద్ధి. ఆయన ఎక్కడున్నా స్థిరంగా ఉన్నాడు. ఆయనకున్న పేరులో ట్యాగ్ లైన్ ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఈరోజు క్రైస్తవ యవనస్తులను అడుగుతున్నాను, మనకి మన సంఘంలో ఉన్న మంచి పేరేంటి? ఆ రోజు రాజ్యం అంతటి మీద అధికారిగా ఉన్న దానియేలుకి ఆ రాజ్యంలో ఉన్న మంచి పేరు ఆయన శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఈరోజు మనకున్న బుద్ధి ఏంటి? లేదా మనకున్న మంచి పేరేంటి? మనకున్న సాక్ష్యం ఏంటి? చక్క పాటలు పాడతాడండి ఈ అబ్బాయి అంటారా? అంటారు. చక్కగా పాటలు పాడతాడండి ఈ అబ్బాయి
ఆదివారం వచ్చిందనుకో మై కట్టుకుని ఎర్రగొట్టేస్తాడు. ఇక ఏ చేతితో మై కట్టుకుని పాటలు పాడాడో సోమవారం అదే చేతితో బీరు తాగేస్తాడండి. మంచి పేరు మనకున్నది. మరి ఈ అమ్మాయి చాలా చక్కగా ప్రార్థన చేస్తుందండి, చాలా మంచి మంచి పదాలు వాడుతుంది, ఆరాధన కూడా బాగా నడిపిస్తుంది, కన్నీటి ప్రార్థన చేస్తుంది. అదే నోరుతో సోమవారం నాడు మరలా మాట్లాడకూడని బూతులన్నీ మాట్లాడుతుంది. ఏమున్నా ఈరోజు యవనస్తులకి మంచి సాక్ష్యం అని అంటే, దానియేలు గారు వృద్ధాప్యంలోనే ఆయన బుద్ధి మారలేదు. ఈరోజు యవన దశలోనే మన బుద్ధి స్థిరంగా ఉందంటే లేదు. ఏమున్నాయి మనకు మంచి పేర్లు? నీ సంఘం ఈరోజు నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలుగుతుందా మంచోడని? ఏమున్నాయండి మనకు సాక్ష్యాలు? ఒకరిని చూపిస్తే తాగుబోతుంటాడు, మరొకరిని చూపిస్తే తిరుగుబోతుంటారు, ఇంకొకరిని చూపిస్తే పని పాట లేకుండా రోడ్ల మీద తిరిగేవాడు అంటారు, మరొకరిని చూపిస్తే ఇడు గంజేగాడని అంటారు. ఒక్కొక్కరికి ఒక్కో పేరు. స్త్రీలకైతే ఏ బైక్ వస్తే బైక్ ఎక్కేద్దండి ఈ అమ్మాయి, ఎక్కడ పడితే అక్కడ నిలబడి ఎవరితో పడితే ఆడితో మాట్లాడుతుందండి. ఇవా మనకున్న సాక్ష్యాలు. దానియేలు బ్రతుకును చూడండి. ఆయన ఎవరికీ కనబడాలని ఏ రోజు అనుకోలేదు, కానీ ఆయన ప్రవర్తనే చెబుతుంది, ఆయన నిర్ణయాలు చెబుతున్నాయి, ఆయన బ్రతుకు విధానం. ఈయనది మంచి బుద్ధి. మనల్ని ఎవ్వరు గుర్తించిన అవసరం లేదు. నువ్వు నిలబడితే నలుగురు నేను గుర్తిస్తారు సామాన్యంగానే. కానీ మనకున్నాయా ఈ సాక్ష్యాలు అంటే లేవు. మనల్ని చూసి ఏం చెబుతారండి? ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఇడి కొరకు సాక్ష్యం చెప్పమనండి, పోనీ ఒక చెల్లెమ్మని తీసుకొచ్చి చెప్పమనండి ఇక్కడ నిలబెట్టి, ఏం చెబుతారండి? నీ సంఘం మన కొరకు, నేను చెప్తున్నా, మన సంఘమే మన కొరకు మంచోడని సర్టిఫికెట్ ఇవ్వకపోతే మనం నటిస్తున్నామని మర్చిపోకు. మన సంఘమే మన కొరకు ఒక మంచి సర్టిఫికెట్ నీకు ఇవ్వకపోతే వేషధారణతో బ్రతుకుతున్నావని మర్చిపోకు. మోసకరమైన హృదయంతో నిండిపోయి నువ్వు జీవితాన్ని గడుపుతున్నావని మర్చిపోకు. దావీదు గారు అదే అంటున్నారు, భక్తులు లేరు, మంచి పేరున్న వాళ్ళు లేరు, మంచోళ్ళమని చెప్పుకునేవారు ఉన్నారు, గుర్తింపు కోరుకునేవారు ఉన్నారు తప్ప శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారు లేరు. దానియేలు కొరకు చక్రవర్తే సాక్ష్యం ఇస్తాడంటే 7వ వచనంలో చక్రవర్తే కాదట, ఆయన్ని తప్పు పట్టాలని చూసిన వారందరూ 5వ వచనంలో 4 అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేరి. నిజంగా ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, ఒక వ్యక్తి ఎదిగితే చూడలేదు ఈ లోకం, ఒక వ్యక్తి దేవునిలో బలపడితే సహించలేవి ఈ కన్నులు. రోజు తాగి 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 మీ జీవితాలను నాశనం చేసుకుని అన్నీ వదిలేసే సన్నిధికి రండి. చూడగలదా ఈ సమాజం? పాస్టర్ గారు అయిపోయాడు, ఈరోజు బైబిల్ పెట్టుకుని పోతున్నాడు అంటారు. పోనీ మీరు బూతులు మాట్లాడే తల్లులు అందరూ బూతులు మానేసి, ముసలమ్మ ముచ్చట్లు అన్నీ మానేసి తెల్లచీర కట్టుకుని సన్నిధికి పోండి. పాస్టర్ అమ్మగారు పేర్లు ఎట్టేవారు ఎక్కువ, అంత అవసరం లేదండి. ఎదిగితే ఈ సమాజం చూడలేదంటే ఒక మంచి టీవీ కొనుక్కోండి, పోనీ మంచి ఫ్రిడ్జ్ కొనండి, ఏదైనా మంచి వస్తువు కొనండి, మంచి చీర కొనుక్కోండి, వెంటనే కళ్ళు ఎర్రగా అయిపోతే ఎక్కడ కొన్నావక్క అని అడుగుతారు. కానీ ఎలా వచ్చిందో, ఎక్కడ కన్న వేశాడు వాళ్ళ ఆయన, ఏ అడ్డదారులు వెళ్ళారో చూడలేదు, పేర్లు ఎట్టుకుంటూ తిరుగుతారు. అంతేకాదు, నువ్వు దేవునిలోనికి రావాలని నిలబడడానికి నువ్వు నిర్ణయించుకుంటే కొంతసేపు అది ఆపిండి అన్న, కొంతసేపు ఆపిండి. అది ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావో నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు నువ్వు మారితే నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని, నిన్ను ఎప్పుడెప్పుడు తప్పు పడదామా అని చూసేవారు ఎక్కువ. నువ్వు బాగోలేనంత కాలం, నీ జీవితంలో మార్పు లేనంత కాలం, నీ అలవాట్లను మానుకోలేనంత కాలం, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికినంత కాలం నిన్నెవ్వరు ఏమీ అన్నారు. నువ్వు ఒక్కసారి దేవుని సన్నిధికి రా, ఎప్పుడు దొరుకుతావా అని చూస్తారు నీ వెనకాల.
నీ అలవాట్లన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో నువ్వు పరిగెట్టు. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతావా అని చూస్తారు. ఏ విషయంలో తప్పు పడదామా అని చూస్తారట. దానియేలును కూడా అలానే చూశారు. దానియేలు ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతాడా, అంతకంతకు ఎదిగిపోతున్నాడు, రోజు రోజుకి ఎదిగిపోతున్నాడు. రాజు తర్వాత రాజు అంతటా ఆయన అయిపోయాడు. ఇన్ని ఏదోలా జీవితం లేకుండా చేసేయాలి, అవసరమైతే చంపేయాలి, ఆ సింహాసనం దించాలనుకుని ఎక్కడ దొరుకుతాడా అని చూస్తాడట. మనమైతే ప్రతి చోట దొరికేస్తాం. మనమైతే సన్నిధికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళగానే దొరికేస్తాం. ఇక్కడ ఇలా సన్నిధిలో దొరకం, బార్లో దొరికేస్తాం. సన్నిధి బయటికి వెళ్ళగానే సినిమా హాల్లో దొరికేస్తాం, తాగుడు వ్యసనాల్లో దొరికేస్తాం, ముసలమ్మ ముచ్చట్లలో దొరికేస్తాం, రచ్చబండల్లో దొరికేస్తాం, రాజకీయ పొత్తులలో దొరికేస్తాం, ప్రతి చోట దొరికేస్తాం. కానీ దానియేలుని ఏ విషయంలో తప్పు పట్టలేకపోతున్నారట. ఏ విషయంలోనూ తనలో లోపం లేదట. నిజంగా బ్రతికితే అలా బ్రతకాలండి. ఎదుటోడు మనల్ని వేలెత్తి చూపించుకునే బ్రతికితే అది నటన జీవితంతో సమానం. అది ఎదుటోడికి మనం అవకాశం ఇస్తున్నామని అంటే ఇంకేం బ్రతుకుతున్నట్టు. ఎవ్వరు చూసినా ఎప్పుడు దొరుకుతాడా అని అలా చూస్తానే ఉండాలి. నువ్వు దేవుల్లో ఎదుగుతూనే ఉండాలి. దానియేలు ఎదుగుతున్నాడు. ఏ విషయంలో దొరుకుతాడా అని చూస్తే దొరికాడు దానియేలు కూడా. కానీ మనలా చెడ్డ పనుల్లో దొరకలేదు ఆయన. మనలా దేవుణ్ణి నొచ్చుకునే పనుల్లో దొరకలేదు ఆయన. మనలా దేవునికి దూరం చేసే పనుల్లో దొరకలేదు. మనలా ఆయన వ్యసనాల్లో దొరకలేదు. ఒక విషయంలో దొరికేశాడు ఆయన దేవుని విషయంలో దొరికేశాడు. దానియేలు గారిని ఏ విషయంలో తప్పు పట్టుకోవాలని చూసినా ఏ విషయంలోనూ దొరకలేదు. కానీ ఆయనలో లోపం ఏంటంటే, ఆయన బలహీనత ఏంటంటే దేవుడు ఉంది అక్కడ. 5వ వచనం, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేకపోయిరి. మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. కాబట్టి ఆ ప్రధానులు, అధిపతులు రాజు నద్దకు వచ్చేసారట. దానియేలు కొరకు ఉన్న బలహీనత ఒకే ఒక్కటట, అది దేవుని విషయం. దానియేలు ఏ విషయంలో దొరుకుతాడు తన జీవితం లేకుండా చేయాలంటే దేవుని విషయంలో తప్ప ఆయన లోక సంబంధమైన ఏ విషయంలోనూ దొరకడు. క్వైట్ ఆపోజిట్ మన జీవితాలు. మనం దేవుని విషయంలోనే దొరకం, మిగిలిన అన్ని విషయాల్లో దొరుకుతాం. ప్రతి విషయంలో మనం దొరుకుతాం. మాటలో దొరుకుతాం, చూపులో దొరుకుతాం, మొబైల్లో దొరుకుతాం, చాటింగ్లో దొరుకుతాం, ప్రతి విషయంలో దొరుకుతాం. దేవునికి నచ్చని ప్రతి విషయంలో మనం దొరుకుతాం. ఈడు ఎక్కడుంటాడండి ఈ సమయానికంటే దేవుని సన్నిధిలో ఉంటాడని ఎవ్వరు మన కొరకు చెప్పరు. ఈ టైంలో ఈ అబ్బాయి ఏం చేస్తాడండి, ప్రార్థన చేస్తాడండి అని మన కొరకు ఎవరైనా చెబుతారా? ఈ టైంలో ఈ అమ్మాయి ఏం చేస్తుందండి, చక్కగా బైబిల్ చదువుకుంటుందండి అని చెప్తారా? ఈ టైంలో ఈ అబ్బాయి పలానా బీచ్లో ఉంటాడు, ఈ టైంలో ఈ అమ్మాయి పలానా రెస్టారెంట్లో ఫ్రెండ్తో ఉంటుంది. ఏ ఫ్రెండ్ మీకు తెలుసు. ఈ టైంలో ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, తన భర్త కళ్ళు కప్పి వేరే చోట ఉంటుంది. ఇతను ఎక్కడుంటాడు, బార్లో దొరుకుతాడు. మరి ఈయన ఎక్కడ దొరుకుతాడు? లోకం ప్రతి విషయంలో మనం పడతాం. క్రైస్తవుల కొరకు నేను మాట్లాడుతున్నా, సంఘానికి వస్తున్న బిడ్డలతోనే నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవులు ఎక్కడ దొరకాలి? మనల్ని ఈ ప్రభుత్వం తప్పు పట్టాలన్నా మనం దేవుని విషయంలోనే దొరకాలి. కానీ మన జీవితంలో అంతా వ్యతిరేకంగా జరుగుద్ది. లోకం చేసే ప్రతి కార్యక్రమంలో మనం దొరుకుతాం. ఈ టైంలో ఎక్కడ ఉంటాడండి ఈ అబ్బాయి? పాటలు పాడాడు కదా నిన్నంటే, జెండట్టుకుని ఊరేగుతాడండి రోజు. అక్కడ భోజనాలు పెడుతున్నారు వచ్చే దారిలో, అక్కడ ఉంటాడండి. ఇదేం బ్రతుకులండి, ఇవేం సాక్ష్యాలండి మనకున్నవి. శత్రువులందరూ గుమ్ముకూడి దానియేలు ఏ విషయంలో తప్పు పట్టాలంటే దేవుడంటే బలహీనత అండి దానియేలుకి. మనకున్నదా ఈ సాక్ష్యం? ఆ అబ్బాయి ఎప్పుడు దేవుడు 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 అని తిరుగుతాడండి. ఏ చెడు కార్యక్రమానికి పిలిచినా రాడు. సరదాగా ఎంజాయ్ చేద్దామంటే రాడు, బీచ్కి వెళ్దామంటే రాడు, తాగుదామంటే రాడు. ఈ వయసు అంతా ఈ యవ్వన దశలో ఎంజాయ్ చేయమంటే వినడండి ఆ అబ్బాయి. ఇలాంటి బిడ్డలు ఉన్నారా? ఉండాలి, సంఘంలో ఉండాలి. ప్రభు వచ్చే సమయానికి ఆయన్ని ఎదుర్కొనే విశ్వాసంతో ధైర్యంగా నిలబడాలి. ప్రభువే అన్నాడు డైరెక్ట్గా, నేను వచ్చే సమయానికి చాలా తక్కువ మంది ఉంటారు విశ్వాసులు. ఆ విశ్వాసుల గుంపులో ఇదిగో జీవితంలో దేవుడనే బలహీనత కలిగిన వారు ఉండాలి. దానియేలు గారికి దేవుడు అంటే బలహీనతట.
ఏదోలా చంపేద్దాం అనుకుంటున్నారు ఇక దానియేలుని. ఏదోలా గద్దె దించాలి, ఏదోలా తన జీవితాన్ని ముగించేయాలి, ఏదోలా తను తొక్కేయాలని చూస్తున్న వారందరికీ దొరికేశాడు దానియేలు. వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా మీరు ఒక శాసనం చేయాలి. ఏంటా శాసనం? 4 రోజులు నీకే మొక్కాలి. ఎవరైనా 4 రోజులు నీ దగ్గరికి వచ్చే ప్రార్థన చేయాలి, నీ దగ్గరే మనవలు చేసుకోవాలి. ఇంకా ఏ దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి రాజా నువ్వు ఈ శాసనాన్ని నువ్వు రెడీ చేయి. ఎవరైతే ఈ శాసనాన్ని మీరుతారో శిక్ష కూడా రెడీ చేయాలి రాజా. ఏంటా శిక్ష? ఎవరైతే 4 రోజుల్లో నీ దగ్గర రాకుండా వాళ్ళ దేవుళ్ళ దగ్గరికి వెళ్తారో వాళ్ళని తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేయాలి. ఈ శాసనం ఎందుకు పుట్టించారు? దానియేలుని లేకుండా చేయాలని. ఎందుకు దానియేలు లేకుండా చేయాలని అంటే ఆయన ఎదిగిపోతున్నాడు, రోజు రోజుకి దేవుని విషయంలో ఎదుగుతున్నాడు, భౌతికంగా ఎదుగుతున్నాడు. ఆయన రాజు దృష్టిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ రోజున రాజ్యం అంతా దానియేలుని పొగుడుతుంది, అన్ని విధాలు ఎదుగుతున్నాడండి. ఒక వ్యక్తి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే అన్ని విధాలు ఎదుగుతాడు ఆయన. ఒక వ్యక్తి దేవునికి నచ్చేటట్టు దేవుని విషయంలో బలంగా ఉంటే ఆయన అందరూ గుర్తిస్తారు. ఆయన దానియేలు ఆ గుర్తింపుని చూడలేక దానియేలు గారిని చంపేయాలనుకుని శాసనాన్ని రెడీ చేయించారు. దానియేలుని భక్తిని బట్టి చేసేసాడు రాజు. చేసిన తర్వాత ఇప్పుడు దానియేలు గారికి విషయం తెలుసా? ఒకవేళ ఇప్పుడు ఈ 30 రోజుల్లో నేను రాజుగారి దగ్గరికి వెళ్ళకుండా నా దేవునికి ప్రార్థన చేశాను అనుకోండి, నన్ను చంపేస్తారు, సింహాల గుహలో వేసేస్తారని దానియేలు గారికి తెలుసా? తెలీదా? గట్టి చెప్పకపోతే ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. తెలుసా అన్న వాళ్ళు చేతులు ఎత్తాను. తెలీదు అన్న వాళ్ళు, వీడితో ఏం చెప్పినా గొడవ అన్న వాళ్ళు, దానికన్నా ఎత్తాను. పోనీ దానియేలు గారికి తెలుసు, నేను రాజును కాదని నా దేవునికి మ్రొక్కితే నన్ను సింహాల గుహలో వేసేస్తారు, నన్ను చంపేస్తారు. ఈ విషయం దానియేలు గారికి తెలుసు. తెలిసినా ఆయన మనలా దొంగ బుద్ధి, దొంగ లెక్కలు కలిగిన వాడు కాదు ఆయన. ఎలాగో చెప్పనా? ఇప్పుడు ఇదే శాసనం, ఈ శాసనం వద్దులేండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉందనుకోండి, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏదైనా, ఈ ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేయాలి. ఏమని? ఎవరైతే సంఘానికి చర్చిలకి వెళ్తున్నారో వాళ్ళందరికీ రేషన్ కట్టవు అన్నారంటే ఏం చేస్తారు చెప్పండి? మానేస్తాం. పోనీ సన్నిధికి వెళ్తున్న వారందరూ మీ రాయితీలన్నీ తీసేస్తాం, తిరిగి మాకు పన్ను కట్టాలి. ఇక మీరేమాత్రం సన్నిధికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, బైబిల్ పట్టుకున్నా ఈ లోకం అంతా మిమ్మల్ని వెలివేస్తుందంటే ఏం చేస్తాం? ఆ దేవుడు ఎవరు మాకు తెలియదండి, ఇది ఖాళీగా ఉన్నాం కదని వెళ్తున్నాం అంటాం. చాలా ఈజీగా. అంతెందుకండి, ఇప్పుడు అక్కడక్కడ కొంతమంది సువార్త చేస్తున్నారు కదా, చాలా మంచిది, నేను వాళ్ళని వ్యతిరేకించట్లేదు. మారుమూల ప్రాంతాలకు పోయి కొండల్లోనూ ఆ గుహల్లోనూ మెట్ల మీద చాలామంది సువార్త చేస్తున్నారు దైవజనులు. కానీ కొంతమంది నిజాయితీగా చేసేవాడిని ఏమనట్లేదు, కొంతమంది కూడా చేస్తున్నారు, వెళ్తున్నారు ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకోవడానికి. ఇలా వెళ్తున్న వారిని అక్కడక్కడ ఒక గుంపు ఆపుతుందా? ఆపి వారి మీద పేడ నీళ్ళు చల్లడం, మరి ఇది ఫ్యాషన్ అయిపోయింది. చెంపల మీద కొట్టడం, బెదిరించడం, అవసరమైతే పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్ళడం, ఏవేవో చేస్తున్నారు, కొంతమందిని చంపేస్తున్నారు. అయితే ఈ ఫేస్బుక్లో ఫేమ్ కోరుకునేవారు లేదా భయపడేవారు, సువార్త నుండి ఏదో ఆశించి సేవ చేసేవారు కొంతమంది ఉన్నారు. వీళ్ళు దొరుకుతారు అప్పుడప్పుడు. వాళ్ళకి దొరికినప్పుడు పెట్టుకోలేదనుకో ఈ ఊరు దాటి వెళ్ళమంటారు. ఏం చేస్తున్నారు? ఏం చేయడం ఏముంది? నా దేవుని తలుసుకుని పెట్టేసుకుంటాను, ఈరోజు ఎక్కడ కాకపోతే రేపు ఇంకో దిక్కుని సేవ చేసుకుంటాను, పెట్టేసుకుని ముందు ఎక్కడి నుంచి పోతాం. పెట్టుకోవద్దు, పెట్టుకోండి అని నేనేం చెప్పట్లేదు. నీలో ఆ మనసు వస్తుంది చూసా, ఒకవేళ ఇక్కడి నుంచి నేను తప్పించుకుంటానా లేదా, ఏమైపోద్ది నా జీవితం, నా బ్రతుకేంటని ఆ మనసు దేవుడు చూస్తాడు. నువ్వు ఏ దృష్టికోణంతో సువార్త చేస్తున్నావో కూడా చూస్తాడు. ఇలాంటి పెట్టుకుంటావా, పెట్టుకోవా, తింటావా, తినవా, మాయి తింటావా, తినవా, తినకపోతే ఇక్కడి నుంచి కథలో ఎలా వెళ్తావో నేను చూస్తాను అనేసరికి అన్నీ తడిచిపోయి
తినేసే వాళ్ళు కొంతమంది, పెట్టుకునే వాళ్ళు కొంతమంది, జై కొట్టే వాళ్ళు కొంతమంది. జై కొట్టాలట, మరి జై కొట్టే వాళ్ళు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? భయం. దేవుడంటే భయం లేదు, కానీ దేవుని పేరు చెప్పుకొని ఎవరైతే ఈ దేవుని ప్రకటించాలంటే ఇది ఉండాలంటున్నారో దానికి తల ఒగ్గేవారు చాలామంది ఉన్నారు. నేను అడుగుతున్నా, అంత భయం ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్ళడం? దేవుడు ఏమన్నా వెళ్ళమన్నాడా నిన్ను? ఒక మాట చెప్పనా, నువ్వు సరి అయిన నిర్ణయాలతో సంఘానికి రాకపోతేనే నిన్ను ఎవడు రమ్మన్నారా సంఘానికని అడిగింది బైబిలు. అవునా? నా సన్నిధి ఆవరణాలను తొక్కడానికి నిన్ను రమ్మన్నవాడెవడు? నీ నోట నా మాటలను ఎందుకు వచ్చిస్తున్నావు? నా వాక్యాన్ని ఎందుకు చదువుతున్నావు? నిన్ను పిలిచిన వాడెవడు? ఈ చిన్న చిన్న విషయాల్లోనే ఎలా ఉంటే నువ్వు ప్రకటిస్తున్నావు. వెళ్ళి నిలబడితే ధైర్యంగా నిలబడు, లేదంటే వెళ్ళకుండా నువ్వు సంఘంలో సేవ చేసుకో. చేయట్లేదా చాలామంది? ఇదే విషయం ఈ చిన్న చిన్న వాటికే బెదిరిపోతే, దానియేలు గారు ఆజ్ఞను తిరస్కరిస్తే డైరెక్ట్గా చావే అతనికి. ఖడ్గం వచ్చి పేక మీద పడిపోద్ది, సింహాల గోలోకి తోసేస్తారు, అయిపోయింది తన జీవితం. ఈ శాసనం దానియేలు గారికి తెలిసినా చచ్చిపోతాను కానీ నా దేవుణ్ణి కాదని మరొక దేవుని ముందు నేను మోకాళ్ళు వేయడానికి ఏమాత్రం ఒప్పుకోను. నేను చచ్చిపోతే అవసరమైతే సింహాలకి ఆకలి తీర్చేవాడిగా అయిపోతాను తప్ప నా దేవుణ్ణి బాధ పెట్టే కార్యంలో నేను చేయవేయలేను. నేను మొక్కలేను రాజుకి. నా యథా ప్రకారం జరిగిస్తున్న నా భక్తిలో లోపాన్ని నేను కనుపరచలేను. రాజు దగ్గరికి వెళ్ళి నెల రోజులే కదా, నెల రోజులు దానియేలు గారు ప్రార్థన మానేసి రాజు దగ్గరికి వెళ్తే చాలా బాగుంది అనుకుంటాం. మనం తెలివి లేదనుకుంటాం. దానియేలు గారికి తెలివి లేనిది దానియేలు గారికి కాదు, మనకి. భక్తిలో వెసులుబాటును కోరుకుంటున్నామంటే, శ్రమల్లో కష్టాల్లో కన్నీళ్ళ మధ్య మనం మారిపోతున్నామనంటే స్థిరత్వం లేని బ్రతుకులు మనవి. పరిస్థితులు ఏవైనా, కష్టమైనా, స్థితిగతులు ఎలా ఉన్నా దానియేలు జీవితంలో మార్పు లేదు. మన జీవితాల్లో చిన్న విషయాలకు మారిపోతామండి. అప్పుల బాధలు ఎక్కువైపోతే దేవుడు అవసరం లేదు మనకి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగుపడకపోతే దేవుడు అవసరం లేదు మనకి. స్థితిగతులు అన్నీ బాగున్నా దేవుడు అవసరం లేదు మనకి. ఈ దేవుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయండి అని బైబిల్ చెప్పింది. కష్టాలు వస్తాయంటే నమ్ముకుంటారా? క్రైస్తవుడైనందుకు ప్రతి ఒక్కడు బాధ అనుభవించాలని డైరెక్ట్ స్టేట్మెంట్ పేతురు గారు ఇచ్చారు. ఇప్పుడు బాధపడడానికి క్రీస్తు నమ్ముకోవాలంటే బాధ కొరకు ఎవరు నమ్ముకుంటారు చెప్పండి? ఆశీర్వాదాలు వస్తాయంటే నమ్ముకుంటాం మనం. పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, స్థితిగతులు బాగుంటాయి, అప్పులు తీరిపోతాయంటే నమ్ముకుంటాం. ప్రభుని నమ్ముకుంటూ ఉమ్మేస్తారంటే నమ్ముకుంటామా? ప్రభుని నమ్ముకుంటే కొరడాలతో కొడతారు, రాళ్ళ దెబ్బలు తినాలి, చట్టసభలకు ఈడ్చుకుపోతారంటే మనం నమ్ముతామా? కానీ బైబిల్ అన్నది నమ్మాలి. అలాంటి టైంలో నమ్మితేనే నువ్వు స్థిరమైన మనసు కలిగిన వాడివి. నీలో నటన జీవితం లేదని ఎప్పుడు బయటపడుతుందంటే కష్టాలు నిన్ను పలకరించినప్పుడు, కన్నీళ్ళు నీ కుటుంబాన్ని చుట్టుముట్టేసినప్పుడు, నిన్నందరూ చేయి వదిలేసి ఒంటరోడిని చేసేస్తారు, ఒంటరి దాన్ని చేసేస్తారు. అప్పుడు దేవుడు చూస్తాడు నీ భక్తి స్థిరత్వం ఉందా లేదా అని. దానియేలు గారి జీవితాన్ని చూడండి. అందరూ ఏకమైపోయారు, ఒంటరోడైపోయాడు, దొరికేశాడు. దేవుని విషయంలో దొరికేస్తే తీసుకెళ్లారు రాజు దగ్గరికి వెళ్ళి. ఎంత కుట్ర పన్నుతున్నారంటే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మనం శాసనం చేసాం, ఆ శాసనాన్ని దానియేలు మీరేశాడు. ఈ మాదీయ పారసీకుల సామ్రాజ్యానికి ఒక పద్ధతి ఉంది. అదేంటనంటే, ఒకసారి శాసనం చేసిన తర్వాత, రాజు ముద్ర వేసిన తర్వాత, రాజు కూడా ఆ కాలం గడిచేంత వరకు ఆ శాసనాన్ని రద్దుపరచడానికి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ నుండి, మన ఇండియన్ గవర్నమెంట్ నుండి ఒక జీవో రిలీజ్ అయింది అనుకోండి, ఆ జీవోని ఎవరు తొలగించలేరు. మరలా రాజ్యసభ అంతా ఏకమయ్యి, కోర్టులన్నీ ఏకమై ఒక తీర్పు వస్తే తప్ప దాన్ని తొలగించడం అసాధ్యం. ఈ మన ఇండియాలోనే ఎలా ఉంటే, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సామ్రాజ్యం అది. దాని చట్టసభల్లో, దాని యొక్క ముద్రల్లో ఎంత బలం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. శాసనం వచ్చింది, శాసనాన్ని కొట్టడానికి లేదు. ఏదోలా దానియేలుని తప్పిద్దాం, ఎందుకంటే రాజుకు తెలుసు దానియేలు మంచోడని, రాజుకు తెలుసు దానియేలు యథార్థవంతుడని. కానీ తప్పించడానికి రాజు చేతుల్లో కూడా లేదు. ఆ రోజు రాత్రంతా పగలంతా కష్టపడ్డాడట. తప్పించడానికి వీలు లేకపోయేసరికి వచ్చి సింహాల బోన్లు వేసిండంటే 12 రోజులు తీసుకెళ్ళి వేసేశారు.
వేసిన తర్వాత దాన్ని మూతేయడానికి మరలా రాజు వచ్చి ఏమన్నా రద్దుపరిచేస్తాడేమోనని ఈ అధిపతులందరూ ఏకమైపోయి రాజు ముద్రే కాకుండా ఈ అధికారులందరూ ముద్రేసి మూతేసేసారు గుహలేసి. ఇక ముగిస్తాను. ఇక ఎప్పుడైతే సింహాల బోన్లోనికి వెళ్ళిపోయాడు దానియేలు ఒంటరుడైపోయాడు. దానియేలు ఏ ఆధారం లేని బిక్కుమంటూ ఆ సింహాల గుహలో పడవేయబడ్డాడు. దానియేలు జీవితంలో ఏముంది ఆ గుహలో అని అంటే, చావు తన కళ్ళ ముందుంది. సింహాలు ఎప్పుడు చంపేస్తాయో దానియేలుకి తెలియదు. ఎప్పుడు తన గుండె ఆగిపోద్దో, ఎప్పుడు చీరేస్తాయో దానియేలుకి తెలియదు. ఒంటరుడైపోయాడు. ఇప్పుడు ఒకసారి వెనక్కొద్దాం. దానియేలు గారు నలుగురిలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దానియేలు గారు సామ్రాజ్యంలో బయట ఉన్నప్పుడు, సింహాల గుహకు బయట ఉన్నప్పుడు ఏం చేశాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునినే సేవించాడు. దేవుడు 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 అంటూనే తన యవ్వన ప్రాయం మొదలుకున్న వృద్ధాప్యం వరకు ఆ రాజ్యంలో తిరుగులాడాడు. ఆ తిరుగులాడిన ఆ బ్రతుకు విధానాన్ని బట్టి ఆ జనులందరూ దానియేలు చాలా మంచోడని చెప్పారు, మెచ్చుకున్నారు, మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళాడు. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే, దానియేలు గారి బహిరంగ జీవితంలో ఏ లోపం లేదు. నమ్ముతారా? దానియేలు గారు భౌతికంగా బహిరంగంగా నలుగురు చూస్తున్నప్పుడు, 4 గోడల మధ్య ఉన్నప్పుడు, ఈయన 400 మధ్య ఉన్నప్పుడు, సింహాసనం మీద ఉన్నప్పుడు, న్యాయం తీర్చేటప్పుడు, ఆ అధిపతుల ముందు, సైనికుల ముందు, ఆ రోజున్న మనుషులందరి ముందు దానియేలు గారి జీవితం ఎలా ఉందంటే చాలా యథార్థంగా ఉంది. ఏ లోపం లేకుండా బ్రతికాడు. ఈరోజు మన బ్రతుకులు ఉన్నాయంటే ఉన్నాయి. నలుగురు మధ్య చాలా బాగున్నాయి. 400 మన మధ్య ఉన్నప్పుడు, ఇలా సంఘాల మధ్య ఉన్నప్పుడు, ఇలా మీటింగ్లో ఉన్నప్పుడు మనం చాలా బాగుంటాం. సేమ్ దానియేలు గారు కూడా చాలా బాగున్నారు. కానీ ఒక పరిస్థితి వస్తుంది, అది దానియేలుకు వచ్చింది, నీకు వస్తుంది, నాకు వస్తుంది. ఆ పరిస్థితి ఒంటరి జీవితం. ఆ ఒంటరి జీవితంలో ఎవ్వరు మనల్ని చూడరు. ఆ ఒంటరి రహస్య జీవితంలో మనం ఏం చేస్తున్నామో ఎవ్వరు అడగరు. మనం ఎలాంటి ఆలోచనలతో ఉన్నామో ఎవ్వరు పట్టించుకోరు, ఎవ్వరు మనల్ని చూడరు. నేను అడుగుతున్నా, ఆ ఒంటరి బ్రతుకులో నువ్వు ఉంటే ఏం చేస్తావు? సెల్ల చేతిలో ఉంటే చూడకూడదు అన్నీ చూస్తాం, బయటకు వచ్చే టైంకి హిస్టరీ డిలీట్ చేస్తాం. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. అదే ఒంటరితనంలో నువ్వు ఉంటే, సెల్ల లేని వాళ్ళు ఉంటే ఏం చేస్తారు చెప్పండి? భయంకరమైన ఆలోచనలతో నిండిపోతుంది ఈ హృదయం. అదే ఒంటరితనంలో నిన్నెవ్వరు చూడట్లేదని ఆ సమయంలో నువ్వు ఉంటే, నీకు ఒంటరిగా ఒక స్త్రీ కనబడితే నీ మనసు ఏం చెబుతుంది చెప్పు? నీకు మోహంతో నిండిపోతుంది. ఒక పురుషుడు నీకు కనబడితే నీ హృదయం ఎలా స్పందిస్తుంది? మోహంతో నిండిపోతుంది. కొన్ని మాటలు ఇబ్బందికరంగా ఉన్నా మన జీవితంలో ఉండేవి. ఎవ్వరు మనల్ని పట్టించుకోనప్పుడు సంఘంలో ఉన్న 4 గోడల మధ్య ఉన్నట్టే నీ బెడ్రూమ్లో 4 గోడల మధ్య ఉంటున్నావా? లేదు. ఇప్పుడు చెప్పండి, మనదే జీవితం? నటనా జీవితం, వేషధారణ. దేవునికి నచ్చనిది ఏదైనా ఉంది అంటే నటించే వాళ్ళంటే ఆయనకి నచ్చదు. ఇక్కడ ఎలా ఉంటున్నావో ఇంటికి వెళ్ళాక అలానే ఉండాలి. మరి దానియేలు గారు ఉన్నారంటే, దానియేలు గారికి సాక్ష్యం ఇచ్చింది రాజు కాదు, దేవుడిచ్చాడు సాక్ష్యం. ఆయన ఒంటరుడైపోయాడు. కష్టాలు, కన్నీళ్ళు, ఇక మరణమే తన ఎదురుగా ఉన్నప్పుడు ఎవ్వరు తనను చూడట్లేదు. అయితే ఎవ్వరు తనను చూడని ఆ జీవితంలో ఎలా ఉంటాడో రాజుకు తెలుసు. ఆయన ఏమన్నాడో తెలుసా? అదే 6వ అధ్యాయం. ఎప్పుడైతే గుహలో వేసేసారో, గుహలో వేసిన తర్వాత ఆ రోజు రాజుకి నిద్ర పట్టట్లేదు. ధైర్యం వేసుకి నిద్ర పట్టక తెల్లవారగానే వెంటనే గుహ దగ్గరకు వచ్చి 20 వచనమమ్మా 20 వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్య
నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. దానియేలు పట్ల ఆ దర్యావేసు రాజుకున్న మనసు ఏంటంటే, తనకు తెలుసు దానియేలు నువ్వు సింహాల గుహలో ఉన్నావు, నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ అక్కడ నువ్వేం చేస్తావో నాకు తెలుసు. ఏం చేస్తావు? నిత్యము నువ్వు సేవిస్తావు నీ దేవుణ్ణి. ఎక్కడ సేవిస్తావు? నువ్వు రాజ్య సింహాసనం మీద ఉన్న దేవుని సేవిస్తావు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయినా దేవుని సేవిస్తావు, నీ మధ్య అందరూ ఉన్న దేవుని సేవిస్తావు, నువ్వు ఉద్యోగంలో ఉన్న దేవుని సేవిస్తావు, నీ పని పాటలలో కాలకృత్యాల్లో ఉన్న దేవుని సేవిస్తావు, నీ ప్రయాణాల్లో దేవుని సేవిస్తావు, నువ్వు నిత్యము దేవుని సేవిస్తావు. ఇప్పుడు నేను నమ్ముతున్నా, నువ్వు గుహలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి సేవిస్తున్నావు. నాకు తెలుస్తుంది నువ్వెక్కడున్నా ఒకలానే ఉంటావు. ఇదే ప్రశ్న ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. మనం ఎక్కడున్నా ఒకలానే ఉంటామా? ప్రదేశాన్ని బట్టి రంగులు మారుస్తాం, పరిస్థితులను బట్టి రంగులు మారుస్తాం, వాతావరణాన్ని బట్టి మన బ్రతుకు మారిపోద్ది. చూస్తే ఒకలా, చూడకపోతే ఒకలా. మనకు అనుకూలమైన వాతావరణం ఉంటే ఒకలా, మనకు ప్రతికూలత ఎక్కువైపోయినప్పుడు ఒకలా, శ్రమలు ఉంటే ఒకలా, సంతోషం ఉంటే ఒకలా, దుఃఖం ఉంటే ఒకలా, బాధలు ఎక్కువైపోయినప్పుడు ఒకలా ఉంటాం, హృదయం సంతోషంతో నిండిపోయినప్పుడు ఒకలా. ఒక్కొక్కసారి ఒక బ్రతకండి. అందుకే అన్నది బైబిల్, నటనా జీవితం ఇది, వేషధారణ బ్రతికిది. ఎవరిని మెప్పించడానికి బ్రతుకుతున్నావు? స్థితిగతులు ఏవైనా, పరిస్థితులు ఏవైనా ఎప్పుడు ఒకేలా ఉండేవారు కావాలి. దర్యావేసు చక్రవర్తి సాక్ష్యం ఇస్తున్నాడు దానియేలుకి, దానియేలు నువ్వు నిత్యము దేవుని సేవిస్తావు. నేను అడుగుతున్నా, నీ ఉద్యోగాల్లో నీకు దేవుడు గుర్తొస్తున్నాడా? లేదు. నువ్వు పని చేస్తున్నప్పుడు దేవుని తలంపులు నీకు వస్తున్నాయా? లేవు. నువ్వు కాలేజీలకు వెళ్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, నీ ప్రయాణాల్లో, నీ పనుల్లో నీకు దేవుడు గుర్తొస్తున్నాడా? ఎవరి కళ్ళు ఎలా కప్పాలనే ఆలోచనలు నీకు వస్తే జాగ్రత్త, మోసంతో నిండిపోయింది. ఆ మోసంతో నిండిపోయిన ఆ మనసు నిన్నే ఒకరోజు నరకానికి ఇడ్చుకుని పోద్ది. ఎవరినో మెప్పించడానికి నీ మనసు ఉల్లాసపడుతుందా? ఆ మోసకరమైన మనస్సే నేను పాతాళానికి ఇడ్చుకుని పోద్ది. ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏది ఏమైనా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి మన హృదయం. దేవుని వాక్యంతో కమిట్ అయి ఉండాలి మన హృదయం. నిండిపోయి ఉంటే వాక్యంతో, అప్పుడు దేవునితో కనెక్ట్ అవుతాం. కానీ మన హృదయంలో దేవుని వాక్యం తప్ప పనికి మాలిన చెత్త అంతా హృదయంలో ఉంటుంది. దేవునికి స్థానం తప్ప మిగిలిన వారందరికీ స్థానం ఉంటుంది గుండెల్లో. అందుకే దానియేలులా మనం ఎప్పుడు ఒకలా ఉండలేకపోతున్నాం. నిత్యము సేవిస్తాడట, నిత్యము సేవిస్తాడట. అంటే దానియేలు గారు గుహలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి సేవిస్తున్నాడు, ఆయన ఆరాధిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన భయపడట్లేదు. మరణం తన కళ్ళ ముందే ఉన్న, సింహాలు నోళ్ళు తెరుచుకుని ఉన్నా తన భయపడట్లా. ఆ చీకటి గుహలో మరణం తన కళ్ళ ముందు ఉన్నప్పుడు దేవుని వైపు చూస్తున్నాడు. ఏది ఏమైనా పర్వాలేదు దేవా, నువ్వు ఉంటే చాలని బ్రతికాడు. ఇక ముగించే ముందు, ఇప్పుడు దానియేలు గారు ఆ సింహాల గుహ నుండి రక్షింపబడ్డాడా అంటే రక్షింపబడ్డాడు. రక్షింపబడ్డాడా? దానియేలు గారు సింహాల బోను నుండి రక్షింపబడడానికి కారణం ఏంటి చెప్పాలి. పైన ఉన్నవారు ఎవ్వరు చెప్పొద్దు, కింద ఉన్నవారు అందరూ మాట్లాడండి. కాదు ఇంకా, అందుకే బైబిల్ చదివితే అన్నీ అర్థమవుతాయి. మనకు అన్నీ అర్థమవుతాయి. గుప్పెడంత మనసులో ఏముంది అర్థమవుద్ది, డాక్టర్ బాబు గారు పిల్లలు ఎవరు అర్థమవుద్ది, మొగల రేకుల్లో ఆ ఇన్స్పెక్టర్ ఎవరు అర్థం, ఇవన్నీ అర్థమవుతాయి. మధ్యాహ్నం ఏదో వస్తుందండి సీరియల్ తెగ చూసేస్తున్నారు మొగలు కూడా కలిపి, ఇవన్నీ అర్థమవుతాయి. ఆ చీర ఇప్పుడు కొన్నదో ఎక్కడ కొన్నదో అనేది వెళ్తే పక్కింటి గొడవలు వినబడపోయినా తెలుసుకుంటాం. అలా బరకం ఇలా తీసి కిటికీలోని చూస్తాం, మాట వినబడదు, కానీ ఆ లాయన ఆవిడని ఎందుకు కొడుతున్నాడో తెలిసిపోద్ది మనకి. పొరుగింట్లో ఏమవుతుందో తెలుస్తుంది, పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎక్కడో లేచిపోయిందంట ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కోసం కూడా తెలుస్తుంది. ఆ పక్క ఇది నుండి వేసుకొస్తాడు నల్లబండి పలసరు, ఆడి కోసం కూడా తెలుస్తుంది. ఏం తెలియదు మనకి, వాక్యం తెలియదు. దానియేలు గారు సింహాల బోను నుండి రక్షింపబడడానికి ప్రధానమైన కారణం ఏంటి చెప్పండి? వెరీ గుడ్, మీరెవ్వరు కాదు, దేవుని దృష్టికి నిర్దోషి. చదవండి వచనం, 6వ అధ్యాయం 21వ వచనం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక.
సింహాల బోను నుండి ఎందుకు తప్పించబడ్డాడు దానియేలు అంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహముల నుండి నన్ను తప్పించెను. దానియేలు సింహాల బోను నుండి రక్షింపబడడానికి కారణం బహిరంగ ప్రార్థనలు కాదు. దానియేలు సింహాల నుండి రక్షింపబడడానికి కారణం ఆయన ఆరాధన కాదు. ఇవన్నీ సెకండరీ. ఆయన రక్షింపబడడానికి కారణం ఆయన నిర్దోషభరితమైన జీవితం. ఇప్పుడు ఈరోజు మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం, దేవునికి మొరపెట్టుకుంటాం, రొమ్ములు బాదుకుంటాం. నా కొడుకును మార్చు, భర్తను మార్చు, భార్యను మార్చు, కుటుంబాన్ని మార్చు, నా శ్రమలు తొలగించు, నా ఆరోగ్యాన్ని బాగు చేయి, నా అప్పుల బాధలను తీర్చు, నాకు చక్కటి బ్రతుకు నాకు ఇవ్వని ప్రార్థన చేస్తామే. ఈ ప్రార్థనలకు జవాబు వస్తున్నాయా? రావు. ఎందుకు రావట్లా? దేవుడు వినట్లేదు అనుకుంటున్నారా? వెంటాడైనా నీ ప్రార్థనలకు నీకెందుకు జవాబు రావట్లేదంటే, ప్రార్థన చేస్తున్నావు, బ్రతుకులో నిర్దోషమైన మనస్సు లేదు. మన కష్టాలు మనల్ని ఎప్పుడు అలా చుట్టుముట్టుకుని ఎందుకుంటున్నాయి అంటే, నిర్దోషమైన బ్రతుకు లేదు. నువ్వు నిర్దోషంగా బ్రతుకు, కష్టాలు తొలగకపోవచ్చేమో కానీ కష్టాల్లో కూడా నీకు శాంతిని అనుగ్రహిస్తాడు దేవుడు. నీకు ఆస్తులు సమకూరుతాయని చెప్పను నువ్వు నిర్దోషంగా బ్రతికితే, కానీ గుప్పెడు మెతుకులు తిని తృప్తిగా జీవితాన్ని ముగించేస్తావు. నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. దానియేలు రక్షింపబడడానికి కారణం నిర్దోషంగా ఉందట దేవుని దృష్టికి తన హృదయం. నేను నా దేవుని దృష్టికి నా ప్రార్థనలు చేరాయో లేదో నాకు తెలియదు రాజా, నా కానుకలు చేరాయో లేదో నాకు తెలియదు, కానీ నా నిర్దోషమైన బ్రతుకుంది కదా, అదే నన్ను విడిపించింది, అదే దేవునికి నచ్చింది. మరలా చెప్తున్నా, నువ్వు ఇచ్చే కానుక నిన్ను రక్షించదు, నువ్వు పాడే పాట నిన్ను రక్షించదు, నీ ప్రార్థన కన్నీటి ప్రార్థన నిన్ను విడిపించదు, ఏది విడిపించదు. నువ్వు నిర్దోషంగా బ్రతుకు, దేవుని కొరకు నిలబడి ముందు, అప్పుడు పాట పాడితే దేవునికి నచ్చుద్ది. నీ బ్రతుకు బాగున్నప్పుడు 10 రూపాయలు ఈ దేవునికి నచ్చుద్ది. బ్రతుకు బాగోకుండా నువ్వు 1,00,000 రూపాయలు దేవునికి ఇచ్చినా ఆయన లెక్క చేయడు. నువ్వు జంతువులు బలేసేసేవారు ఇశ్రాయేలీలు. దేవుడు అన్నాడు, ఈ జంతువులన్నీ ఎవరే? నాకే ఇచ్చి గొప్పోళ్ళని చెప్పుకుంటారేంటి మీరు? జంతువుల రక్తమందు నేనేమైనా మురిసిపోయేవాడినా? కోడెల రక్తమందైనను, గొర్రెల రక్తమందైనను, జంతువుల రక్తమందైనను నాకేమన్నా ఇష్టం ఉందనుకుని మీరు అనుకుంటున్నారా? అవన్నీ నాయి. ఈ లోకంలో ఉన్న, సృష్టిలో ఉన్న ప్రతి జంతువు నాది, ప్రతి సంపద నాది. ఇవి తెచ్చి నన్ను మెప్పించాలనుకుంటున్నారటి? ఇవి కాదు. బ్రతుకునివ్వు, నీ జీవితాన్ని ఇవ్వు. అప్పుడు నీ బ్రతుకునిచ్చిన తర్వాత నువ్వేదైనా దేవుడు జమ కడతాడు. నువ్వు పాడే పాట నచ్చాలంటే ముందు నీ ప్రవర్తన బాగోవాలి. నీ ఆరాధన నచ్చాలనంటే నీ జీవితం బాగోవాలి. ఈ ప్రసంగం దేవునికి నచ్చాలి అనంటే నా ఒంటరితనంలో నా బ్రతుకు దేవునికి నచ్చాలి. జీవితం లేకుండా, ప్రవర్తన లేకుండా, నిజాయితీ లేకుండా, నీతి లేకుండా నువ్వెన్ని చెయ్యి దేవునికి నచ్చవు. దేవునికి నచ్చాడు కాబట్టి సింహాల గుహ నుండి విడిపింపబడ్డాడట. నిర్దోషిగా మనం ఒకటే చేయాలండి, ఎవరినో మెప్పించడానికి దానియేలు కానీ బ్రతకట్లేదు, ఎవరి దగ్గర పేర్లు మార్కులు సంపాదించడానికి బ్రతకట్లేదు. దేవుని దృష్టికి నేను నిర్దోషికుంటే చాలు. దేవుని దృష్టిలో నేను దోషిగా కనబడకుండా ఆయన ఎదుట నిష్కల్మసుడిగా నేను కనబడితే చాలు. ఆయనకు నచ్చితే చాలు. నలుగురు గుర్తిస్తే గుర్తించకపోతే ఈ సింహాల గుహలో నా ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడాలి. సింహాసనం ఉన్నా లేకున్నా, రాజు తర్వాత ఉన్న పొజిషన్ నాకు పోయినా పర్వాలేదు, దేవునికి నేను నిర్దోషిగా కనబడాలి. ఎవరికున్నాయండి ఇలాంటి తెగింపు కలిగిన జీవితాలు? దేవుణ్ణి మెప్పించాలి, దేవునికి నచ్చాలి, దేవుడు చూస్తే చాలని బ్రతికే జీవితాలు ఎవరు ఉన్నాయి? అలా ఉంటేనే దేవునికి నచ్చుతామండి. మొదట్లో చెప్పాను కదా, ఎవ్వరు మనకు పరలోకాన్ని ఇవ్వరు, ఎవ్వరు మన కొరకు చచ్చిపోరు, ఎవ్వరు మనకి ఏమీ చేయరు. నీ దేవుడే మనకి ఏదైనా చేయగలిగేది. నేను కూడా ఆయన ఎదుట నిర్దోషిగా కనబడాలి. ఏం చేయాలని మీకు అనుకోవచ్చేమో. ఇప్పటివరకు ఎలా బ్రతకమో మనకు తెలియదు. పడ్డాం లేచాం. ఎన్నోసార్లు నిలబడదాం అనుకున్నాం, పడతాం మనం, ఎందుకంటే మనుషులం కాబట్టి. ఆ వ్యసనాలు వదిలి రావడం చాలా కష్టం మనకి.
ఆ బలహీనతలను జయించడం చాలా కష్టం మనకి. కానీ ఆ కష్టమైన పరిస్థితుల్లో మనం జయించాలని అంటే పౌలు గారు ఏం చేశారో మనం కూడా అదే చేయాలి. మన బలహీనతలు మనం జయించాలన్నా, దేవునికి నచ్చేలా మనం కనబడాలన్నా పౌలు గారు ఏం చేశారో మనం కూడా అదే చేయాలి. ఏం చేశారు ఆయన? అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం, అపోస్తుల కార్యం ముగించుకుందాం. 24వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఎవరి మాట రాస్తున్నది? లోకా గారు రాస్తున్న పౌలు గారి మాట. పౌలు గారు అంటున్నారు, నేను అందరి మధ్య చాలా బాగున్నాను, నా బ్రతికేంటో మీకు తెలుసు. 23వ అధ్యాయం మొదటి వచనంలో చెప్తాడు. ఆ అధ్యాయంలో నేను ఎలా అంటున్నా మీ అందరికీ తెలుసు, నా బ్రతికేంటో తెలుసు, నేను పరిచయలు తెగలో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో తెలుసు, అసలు నేను ఎలా జీవించానో మీ అందరికీ తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించేవారు ఎవరైనా ఉంటే పక్క రండి, వాళ్ళ మధ్య నేను నిలబడతాను. వీళ్ళందరికన్నా నేను గొప్పవాడిని, చాలా నిష్టగా బ్రతకాను, అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. అయితే మీ అందరికీ తెలుసని నేను మురిసిపోవట్లేదు, నేను దేవునికి నచ్చాలి. దేవునికి నచ్చాలంటే ఏం చేస్తారు పౌలు గారు అని అంటే ఆయన అంటున్నాడు, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. ఏం చేస్తున్నారు పౌలు గారు? దేవునికి నిర్దోషిగా కనబడడానికి అభ్యాసం చేస్తున్నాడట. ఎప్పుడు? ఎల్లప్పుడూ. అభ్యాసం అంటే ప్రాక్టీస్, ప్రయత్నిస్తున్నాడట ఆయన. ఏం చేస్తున్నారు పౌలు గారు ప్రాక్టీస్ చేయడం ఏంటండి? ఆయన జీవితంలో ఏ రోజైనా మనం ఏలెత్తి మచ్చ ఉందని చూపించగలమా? తెగించడానికి మనం గజగజలాడాలి. పౌలు గారి జీవితంలో ఏ తప్పుని మనం చూపించలేదు. అలాంటి ఆయన నేను దేవునికి నచ్చాలని ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలని ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఇప్పుడు అడుగుతున్నా, పౌలు గారే ప్రాక్టీస్ చేస్తే మనం ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ ఎప్పుడెప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆయన? ఎల్లప్పుడూ, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి గడియ ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడట. దేవుని ఎడల నేను ఎలా నిర్దోషిగా కనబడాలి, దేవుడు నన్ను చూస్తే నాలో ఏ లోపం ఉండకూడదు, ప్రాక్టీస్ చేస్తున్నాడట. మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తాం? ఆదివారం 2 గంటలు ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ కూడా కాదులేండి, అది ఏదో అలా రావాలి కాబట్టి, అందరూ వెళ్తున్నారు కాబట్టి వెళ్తాం. మరి ఒకవేళ రాకపోతే మళ్ళీ పాస్టర్ గారు ఇంటికి వచ్చేసి ఏ అమ్మాయి ఇంతకు రాలేదని అడుగుతారు కాబట్టి ఆ మాట అనిపించుకోకూడదని వెళ్తాం. లేదంటే పక్కింటి ఆవిడ రోజు వెళ్ళిపోతుంది, నాకు అటెండెన్స్ తక్కువైపోతుందని వెళ్తాం. కానీ ప్రాక్టీస్ చేసేవారు ఎవరున్నారు? దేవుని సన్నిధికి వచ్చి బలహీనతలను దిద్దుకోవడానికి ఇష్టపడేవారు ఎవరున్నారు? ఏముంది మన జీవితంలో ప్రాక్టీస్? ఏముంది? చాటింగ్లు చేసి ఎవరికి దొరకకుండా ఎలా డిలీట్ చేయాలన్న ప్రాక్టీస్ ఉంది. నాన్న బైక్ వెనకాల కూర్చుని నాన్నకి తెలియకుండా చాటింగ్ ఎలా చేయాలని ప్రాక్టీస్ ఉంది. కీబోర్డ్ చూడకుండా వెనకాల ఎట్టుకుని ఏ అక్షరాలు ఎక్కడ ఉన్నాయో అలవాటు చేసుకుని చాటింగ్ చేయాలని ప్రాక్టీస్ ఉంది. అందరి కళ్ళు గప్పి గోళ్ళు ఎలా దూకాలని ప్రాక్టీస్ ఉంది. ఏం ప్రాక్టీస్ ఉంది మన దగ్గర? ఇలా ఎత్తిని బీరు దించకుండా తాగేయాలన్న ప్రాక్టీస్ ఉంది. 2-3 ప్లేట్లు పానీపూరి తినేలాని ప్రాక్టీసులు కూడా ఉన్నాయి ఈ మధ్య. ఇలాంటి ప్రాక్టీసులు అన్నీ ఉన్నాయి. దేవుని దృష్టిలో నేను నిర్దోషంగా ఉండాలనే ప్రాక్టీస్ ఎవరు చేస్తున్నారు? నా జీవితాన్ని మార్చుకోవాలి, నా మాట మార్చుకోవాలి, నా చూపు మార్చుకోవాలి, నా నడవడిక ప్రతిదీ మార్చుకోవాలని రోజు రోజు తన మనసుకు చెప్పుకుంటూ ప్రాక్టీస్ చేసేవారు ఎవరున్నారు? అందుకే అంటున్నాను, మనం పడతాం. ఈ మానవ దేహాన్ని ధరించుకున్నాం కాబట్టి పడతాం. ఏ చెట్టు గాలి ఆ చెట్టుకు అన్నట్టు అందరూ పడతారు వయసుతో సంబంధం లేకుండా. కానీ పడుతున్న మనం మరలా పడకుండా ఉండడానికి ఏ ప్రాక్టీస్ చేస్తున్నాం? పడ్డామని అక్కడే ఉంటున్నామా? పడి లేచిన తర్వాత మరలా దానిలో మునగకూడదని ప్రాక్టీస్ చేస్తున్నామా? ప్రాక్టీస్ ఉండాలి. జీవితంలో పోరాటం ఉండాలి, పాపంతో పెనుగులాట ఉండాలి, దేవునికి నీకు ప్రార్థన ద్వారా పెనుగులాట ఉండాలి. అభ్యాసం.
ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ఏముంటుంది ప్రాక్టీసులు అంటే నీకు బలహీనతలు వస్తున్నప్పుడు ఇక ఈ రోజు నేను ఇది చేయకపోతే చచ్చిపోతాను అన్న టైంలో కూడా నువ్వు నిలబడాలి. ఈ తప్పు నేను ఇది చేయకపోతే, ఈ తప్పు మార్గంలో నేను వెళ్ళకపోతే నాకు ఇక భవిష్యత్తు లేదు అన్న టైంలో కూడా నేను వెళ్ళను, చస్తే చస్తానన్నే కంకణం కట్టుకుని నిలబడాలి. ఉందా ప్రాక్టీస్? లేదు. ఇప్పటికైనా చెప్తున్నాను, అభ్యాసం. దేవునికి ఎలా నచ్చాలా, ఆయన్ని ఎలా మెప్పించాలా, ఆయనకి నా బ్రతుకుని నిర్దోషమైనదిగా ఎలా కనబరుచుకోవాలని ప్రయత్నించండి. ప్రయత్నించి పడతావు. ఎన్నిసార్లు పడినా ప్రయత్నం ఆపొద్దు. ఒక భక్తుడు అన్నాడు ఇలా, నువ్వు దేవునిలో చెంగుమని ఉరకల పరుగులు తీయనవసరం లేదు, కానీ ఊరకి నిలబడి మాత్రం చూడకు. మెల్లిమెల్లిగా అడుగులు వేయి, ప్రయత్నం వేయి. నువ్వు పరిగెట్టని అవసరం లేదు, నీకు అంత శక్తి లేదని నాకు తెలుసు. పరిగెట్టకపోయినా పర్వాలేదు, కనీసం ఊరకే నిలబడి చూడకు. శ్రోతల్లా రాకండి సంఘానికి. ప్రాక్టీస్ చేయి జీవితాన్ని మార్చుకోవాలని. దేవుడు మన బ్రతుకులను చూస్తే నిర్దోషి అని దానియేలు చెప్పినట్టు మనల్ని కూడా అనాలి. పౌలు గారు చేస్తున్న ప్రాక్టీస్ మన జీవితంలో, ఆయనకి ఏం తక్కువండి ఆయన ప్రాక్టీస్ చేయడానికి? ఖాళీ లేని, విరామం లేని పరిచారకుడైన, ఎన్నో దేవుని కొరకు ఎన్నో అవమానాలు, ఆకలి దప్పులు, రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా పరిచర్యలో కొనసాగాడు. సంఖ్యలు వేయబడ్డాయి, కొరడా దెబ్బలు తిన్నాడు, కుక్కని ఈడ్చుకొని వెళ్ళిపోయినట్టు ఈడ్చుకొని పోయాడు పరిచర్యలో. ఆయన్ని దిగంబరుడైపోయాడు, వాడ పగిలి శ్రమ పడ్డాడు, ఎన్నోసార్లు ఉమ్మేయించుకున్నాడు. తన వారే తనకు వెన్నుపోటు పొడిచేలా మారిపోయాడు తన జీవితం. క్షమించండి, పొడిపించుకునేలా అయిపోయింది తన జీవితం. ఇంత ప్రయాసపడిన ఆయనే ప్రాక్టీస్ చేస్తున్నాడట. మన జీవితాల్లో కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, దేవుని కొరకు పరిగెడుతున్న జీవితం లేదు, ఏమీ లేదు. మనం ఎంత ప్రాక్టీస్ చేయాలి? ఇప్పటికైనా చెప్తున్నాను, బ్రతుకు దేవుని కొరకు. నేను ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే ఒకే ఒక మాట చెప్తాను. ఇక నువ్వెందుకు బ్రతకాలి అని అంటే, నీకు బ్రతుకిచ్చాడు కదా నీ ప్రభు, ఆ ప్రభు కొరకు బ్రతుకు. ఎవ్వరు మనల్ని పట్టించుకున్నప్పుడు, అందరూ మనల్ని వదిలేసినప్పుడు, చస్తే నరకానికి పోయే పాపంలో మునిగిపోయినప్పుడు, మన పాపాల నుండి విడిపించడానికి ప్రభు వచ్చాడు కదా, అందుకు బ్రతుకు. చస్తే నరకానికి పోవడానికి పాత్రులు మనం, ఉగ్రత పాత్రులు మనది బైబిల్. దేవునికి శత్రులుగా బ్రతుకుతున్న మనం పాపంతో. ఈ పాపం నుండి విడిపించే నాదుడు ఎవ్వరూ లేనప్పుడు, అందరూ పాపంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఈ బరువైన హృదయం, ఈ భారమైన హృదయం, పాపంతో నిండిపోయిన ఈ హృదయం మనల్ని నరకం వైపే ప్రేరేపిస్తున్నప్పుడు, ఈ హృదయాన్ని మార్చడానికి ప్రభు వచ్చాడు కదా, అందుకు నిలబడు. నీ బ్రతుకును మార్చడానికి నీ ప్రభు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు చచ్చిపోయాడు కదా, అందుకు నిలబడు. రక్తాన్ని కార్చాడు కదా, ముండ్ల కిరీటాన్ని భరించాడు కదా, మన పాప భారమంతటిని ఆయన మీద వేసుకుని ఆ సిలువలో గుండాగి చచ్చిపోయాడు మన ప్రభు, అందుకు నిలబడు. నువ్వెందుకు ప్రాక్టీస్ చేయాలనంటే, ఎందుకు దేవునికి నిర్దోషిగా కనబడాలంటే, నువ్వు అలా బ్రతుకుతావని నమ్మే నీ కొరకు ఆ రోజు గుండె ఆగిపోయింది ప్రభుకి. సిలువలో ఎలా చచ్చిపోయి చెప్పిన మన కొరకు, మనల్ని పరలోకం తీసుకెళ్ళడం కొరకు, పరలోకం నుండి రావడమే కాదండి, ఆయన చచ్చిపోయాడు. ఆయన కొట్టిన దెబ్బలకి మన పాపం ఎంత తీవ్రమైందో చూడండి. ఈ మోసకరమైన హృదయం ఎంత భయంకరమైనదని అంటే, ఆయన కొట్టిన ఆ దేహాన్ని చూడు, ఆయన కొట్టిన దెబ్బలకి ఆయన పేగులు బయటకు కనబడ్డాయి. నమ్మగలరా? ఆయన పేగులు బయటకు కనబడ్డాయి. అంత భయంకరమైనది మన పాపం. ఆయన కొట్టిన దెబ్బలకి ఆ వేళ్ళు పెడితే ఎముకలు ఎక్కడున్నాయి తాకుతాయి మన చేతులకి. ఆ భయంకరమైన కొరడ ఒక్క దెబ్బకి 100 గ్రాముల మాంసాన్ని బయటకు లాగేస్తుంది. రక్తం అంతా పోయింది, వాళ్ళంతా ముద్దయిపోయింది. గోనె పట్టనేశారు, ఆ రాపిడికి బాధపడ్డాడు. సిలువనెత్తారు, ఆ రాపిడికి బాధపడ్డాడు. ఎన్నోసార్లు కింద పడ్డాడు. తీసుకెళ్లారు, తన్నారు, గుద్దారు, పిడుగుద్దులు, చెంప మీద కొట్టారు, ఉమ్మేశారు, అవమానించారు. ఇవన్నీ మనం భరించాల్సినవి మన కార్యాలను బట్టి. వాటన్నిటికీ ఆయన రోజు సిలువ వేయబడ్డానికి తీసుకువెళ్ళాడు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి తీసేశారు. ఎప్పుడైతే సిలువ వేసేసారో, ఆయన ఎలా చచ్చిపోయాడంటే, చచ్చిపోయాడు కాదు,
మన పాపాలు ఆయన ఎంత బాధకు గురి చేసి చావుకు దగ్గర చేసాయంటే, మన పాపాలు ఎంత భయంకరంగా చంపాయనంటే, ఎప్పుడైతే సిలువలో వేలాడుతున్నాడో ఆయన, ఎప్పుడైనా ఫోటో గమనించండి మీరు. యేసుక్రీస్తు వారు సిలువ వేసిన ఫోటో ఇలా స్ట్రైట్గా ఉండదు. ఆయన మోకాళ్ళు కొంచెం వంగి ఇలా ఉంటాయి, వీ షేప్లో ఉంటాయా, కొంచెం మోకాళ్ళు ఎదరకొచ్చినట్టు. ఎందుకు వస్తాయి అలా? స్టైల్గా ఉందని వేసారా? కాదు. ఆ మోకాళ్ళు అలా ముందుకు రావడంలో చాలా బాధ ఉంది, తీవ్రమైన బాధ. మన పాపాలు ఎంత భయంకరమో చూడు. ఆకాశానికి భూమికి అలా వేలాడదీసినప్పుడు ఒక మనిషి ఊపిరి పీల్చుకోవాలనంటే గురుత్వాకర్షణ ఉండాలి. గురుత్వాకర్షణ అంటే ఏంటా? గురుత్వాకర్షణ అంటే మీరు కూర్చున్నారు కదా, అలా ఒక సిట్టింగ్ పొజిషన్ ఉండాలి ఊపిరి ఆడాలంటే, లేదా ఇలా స్టాండింగ్ పొజిషన్ ఉండాలి. మన బరువుని దేని మీదైనా ఆంచి ఉండాలి, ఆకర్షణకులోనే ఉండాలి. మనం పడుకున్నా కూర్చున్నా ఏది చేసినా ఏదో ఒక వస్తువు మీద బేసే ఉండాలి. అప్పుడే మనకు ఊపిరి సవ్యంగా అందుద్ది. ఎప్పుడైతే ఈ బేస్మెంట్ లేదనుకోండి, గాల్లోకి ఎగురు ఊపిరి పీల్చుకోండి, అవుద్దా? అవుద్దా? అంతెందుకండి, చేతులు ఎలా పెట్టి కొంతసేపు మీరు ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నించండి, ఊపిరి వచ్చేద్ది, సరిగా అందదు. ఆవలింతలు వస్తుంటాయి ఆ టైంలో. ఎందుకు ఆవలింతలు? నిద్ర వస్తుందని కదా ఆవలింతలు అంటే, ఈ గుండెకి సరిపడా ఊపిరి అందట్లేదని. నిద్ర వచ్చే ఆవలింతలు వేరు. మీరు ఇలా పెట్టుకుంటున్నప్పుడు, బాగా కష్టపడినప్పుడు, బాగా శ్రమ పడినప్పుడు ఆవలింతలు వస్తాయి కదా, ఊపిరి సరిగా అందక అప్పటి వరకు కష్టపడి ఉండి. ఈ ఆకర్షణ లేనిది ఎప్పుడైతే ఊపిరి అందదో, ప్రభువుకున్న ఆకర్షణ ఒకటే, ఆయన కాళ్ళల్లో వేయబడిన సిలువ, క్షమించండి, ఆ మేకు. ఆ మేకే తనకు ఆకర్షణ. ఆయన ఊపిరి తీసుకోవాలనుకోండి, ఆ మేకును అలా తన్ని, చేతుల్లో మేకులను అలా పైకి లాగి ఊపిరి తీసుకోవాలి. అందుకే ఆ మోకాల్ని ఎదరకెట్టి పెడతారు, దాన్ని తొక్కి ఆ చేతుల్లో వేయబడిన ఆ మేకుల పైకి లాగి ఊపిరి తీసుకోవాలి. నేను అడుగుతున్నా, ఎన్నిసార్లు అయినా అలా ఊగిసలాడుతూ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడి ఉంటాడు. అంటే మన పాపాలు ఆయనకి ఊపిరి అందకుండా చేసేసాయి. ఎన్ని మార్లు సిలువను ఆ మేకును తొక్కాలి, ఎన్ని మార్లు బిగించాలి, ఎన్ని మార్లు ఆ మోకాల్ని స్ట్రైట్ చేసి ఆకర్షణ, దాని బలమంతా దాని మీద నొక్కి ఆయన ఊపిరి పీల్చుకోవాలైనా. ఆయన ఎలా చచ్చిపోయాడు చెప్పనా? ఆ ఊగిసలాట్లో ఊపిరి తీసుకోలేక ఊగి 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 తన్ని లేచి ఊపిరాడక గుండాక చచ్చిపోయాడు. ఊపిరాడక గుండాగిపోయి చచ్చిపోయాడు. ఆయన గుండాగిపోయి చచ్చిపోయాడు. అంటే ఈ హృదయం ఎంత మోసం చేసిందో చూడు మనల్ని. మన మాటలు, పడకలు, నడకలు, అందరి కళ్ళు కప్పి చేస్తున్న మన రహస్య జీవితం బహిరంగంగా ప్రభుని బట్టలు లేకుండా సిలువేసేలా చేసింది, అర్ధనగ్నంగా. ఆయన మన సిగ్గుమాలిన కార్యాలని, సిగ్గుమాలిన బ్రతుకుని కప్పడానికి ఆయన రక్తాన్ని, ఆయన రుధిరాన్ని ఆయన వస్త్రంగా చేసుకుని కప్పుకున్నాడు, నీతి వస్త్రాన్ని మనకివ్వడానికి. అందుకు నిర్దోషిగా బ్రతుకు, అందుకు దేవునికి నచ్చేలా బ్రతుకు. నీ కొరకు మరణించాడు కదా, గుండెకి చచ్చిపోయాడు మన ప్రభు. ఆయన్ని గుండెల్లో పెట్టుకో, ఆయన కొరకు బ్రతుకు. జీవితాలు బాగుంటాయి. జీవితం ముగిసిపోద్దండి, చచ్చిపోతాం, వెళ్ళిపోతాం. మనం చూస్తూ ఉన్నాం, కొత్త తరం అంతా బయటకు వస్తుంది. మనకు సంబంధం లేని వ్యక్తులు, మన కొడుకులు ఏ రోజు చూడలేదు, మన కూతుర్ని ఏ రోజు చూడలేదు. కొత్త వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. చూస్తుండగానే పాతోళ్ళు, మన అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ పోతున్నారు. వాళ్ళ వెనకాల మనం పోతాం, మన వెనకాల వీళ్ళు వచ్చేస్తారు. కొత్త తరం మరలా వస్తుంది. ఇలా వెళ్ళిపోయే లోపే మన కొరకు మరణించిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం, బ్రతుకుదాం, ప్రాక్టీస్ చేద్దాం, బలపడదాం. ఏ విషయంలో పడుతున్నావో ఆ విషయాన్ని ప్రభు దగ్గరికి తెచ్చిపెట్టి, ప్రభువా నేను ఈ విషయంలో పదే పడుతున్నానయ్యా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ విషయం నన్ను బలహీనపరుస్తుంది, ఈ వ్యసనాన్ని నేను మానుకోలేకపోతున్నాను. ఈ తప్పుడు స్నేహాలు, తల్లిదండ్రులు కళ్ళు గొప్ప చేసే ఈ క్రియలు నేను మానుకోలేకపోతున్నానయ్యా, ఒక్క అవకాశం నాకు ఇవ్వు, నన్ను మార్చు. ఈ బండబారిన హృదయాన్ని తీసి నాకు మెత్తని హృదయాన్ని ఇవ్వని ప్రభు దగ్గర వేడుకుంటే దేవుడు ఖచ్చితంగా వింటాడని మన ప్రార్థన. జవాబు వస్తుంది. మన దేవుడు
వినే దేవుడు, మన దేవుడు ప్రేమించే దేవుడు. మన దేవుడు భరించేవాడు కాదు, సహించేవాడు కాదు, ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే సమయాన్ని ఇస్తాడు, జీవితాన్ని ఇస్తాడు, కొత్త బ్రతుకు నీకు ఇస్తాడు. అందరూ ఒప్పుకొని మీ బలహీనతలను పక్కన పెట్టి దానియేలులా, పౌలులా, యేసుక్రీస్తుల జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటారో వారంతా ధన్యులు. లేదు ఇలానే బ్రతుకుతానంటారా, మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. దేవుడు ఎన్నోసార్లు వినిపించడండి మాటలు, చెబుతాడు 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 చెబుతాడు, వదిలేస్తాడు. ఇక ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మరిన్ని మాటలు అన్న ద్వారా రేపు దినాన్ని విందురు. కానీ తల వంచన చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి ప్రభువా, తండ్రి, మా బ్రతుకు మీకు నచ్చాలి అని అంటే దేవా, మా కానుకల వల్ల కాదు, మా పాటలు కాదు, మా ప్రసంగాలు కాదు, మా ప్రయత్నాలే చెబుతాయి, మా ప్రవర్తనే చెబుతుంది మేము మీకు దగ్గరగా ఉన్నామా లేదా. తండ్రి, మేము ఏం చేసినా చేయకపోయినా మీకు నచ్చే విధంగా బ్రతకడానికి మాత్రం ప్రయత్నించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. పడుతున్నాం, లేస్తున్నాం, ఆ పడిన పరిస్థితిని ఎలా జయించాలో నేర్పించండి. మా కొరకు మరణించిన ప్రభువును గుండెల్లో పెట్టుకుని ప్రతి బలహీనతని జయించుటకు ధైర్యాన్ని అనుగ్రహించండి. దేవా, ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడారని నమ్ముచున్నాం. దేవా, విన్న ప్రతి మాటను మా బ్రతుకుల్లో విని విడిచిపెట్టి వారముగా మాకొద్దు. అలాంటి బ్రతుకులొద్దయ్యా. విన్నాం, విన్న దాని ప్రకారం బ్రతకడానికి ప్రయత్నించే మనసును మాకు అనుగ్రహించండి. తండ్రి, మిమ్మల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడుతూ నన్ను మన్నించండి. దేవా, ఈ యొక్క పరిచర్య చేస్తున్న సేవకులను, వేదిక మీద ఉన్న సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా నువ్వు విస్తారమైన పరిచర్య వారికి అనుగ్రహించండి. వారికి ఏది అవసరమో మీకు తెలుసు ప్రభువా. ఆరోగ్యపరమైనవి, ఆర్థికపరమైనవి, అన్ని విధాల వారిని బలపరిచి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మీ సేవను ఘనంగా చేయుటకు వారిని వాడుకుంటారని, వారిని, వారి కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాను దేవా. వారి మార్గాల్ని సరళం చేయండి, సంఘాలని విస్తరింపచేయండి. ఈ కొద్ది కాలంలో ప్రభువా, పరిస్థితులు మారుతున్న ఈ కాలంలో ఇంకా బలమైన పరిచర్య చేయటకు గొప్ప మనసును వారికి అనుగ్రహించండి. అలానే స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా బలమైన కార్యాలు చేస్తూ ప్రభువా, బలముగా నీలో వరుద్దులుతూ తండ్రి దేవా, అనేక మందికి దీవెనకరంగా ఈ సంఘం నిలబడటకు సహాయాన్ని అనుగ్రహించండి. దేవా, రేపు జరగబో మీటింగ్లో కూడా మీరే మాతో మాట్లాడండి. మా బ్రతుకులకి ఏ మాటలు అవసరమో మీ కుమారులు నిలబెట్టుకుని మాతో మాట్లాడి మా బ్రతుకుల్ని ఇంకా నువ్వు జీవింపజేస్తారని ఆశపడుతూ, ఈ సభలు వృధా కాకుండా ఒక్క మనసైనా మీ దగ్గరికి చేరడానికి, ఒక్కరైనా మీతో కలిసి మీ సహవాసంలో నడవడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశపడుతూ, మరలా తిరిగి మా ప్రాంతాలకు మేము వెలుచుండగా మా ప్రయాణంలో మీ తోడుని అనుగ్రహించమని క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.